సైదాపురం మండలం గిద్దలూరు గ్రామ పంచాయతీ పొలాల మధ్య రహదారి నిర్మాణంపై గత ఏడాది నుండి కొనసాగుతున్న ప్రతిష్టంభన నేడు మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. పెండింగ్లో ఉన్న ఈ రహదారి సమస్యను పరిష్కరించేందుకు తహసీల్దార్ మరియు మండల సర్వేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలనకు రాగా అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. సైదాపురం మండలం గిద్దలూరు గ్రామ పంచాయతీ పొలాల మధ్య రహదారి నిర్మాణంపై నేడు మరోసారి వివాదానికి దారితీసింది. పెండింగ్ లో ఉన్న ఈ రహదారి సమస్యను పరిష్కరించేందుకు మంగళవారం సాయంత్రం తహసీల్దార్ మరియు మండల సర్వేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చారు. అనంతరం అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. చాలా కాలంగా ఈ రహదారి విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. రెండు వర్గాల వారు తమ వాదనలను వినిపిస్తూ అధికారుల ముందే వాగ్వాదానికి దిగారు. పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జోక్యం చేసుకుని ఇరు పక్షాలను శాంతింపజేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన తహసీల్దార్ ఇరు వర్గాలతో మాట్లాడి వారి అభ్యంతరాలను నమోదు చేసుకున్నారు. రెండు వర్గాల వాదనలు విని త్వరలోనే అధికారికంగా సర్వే నిర్వహించి నిబంధనల ప్రకారం సరిహద్దులను నిర్ణయిస్తామని ఆమె చెప్పారు. అనంతరం బాధితుడు అడపాల రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గజ్జల రాఘవరెడ్డి అతని అనుచరులు గత సంవత్సర కాలంగా వరి సవక పంటలు తమ పొలాల్లో వేయనివ్వకుండా పంటలు బయటకు రానివ్వకుండా గజ్జల రాఘవరెడ్డి అతని అనుచరులు దాడి అడ్డగింపు వంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సర్వే కోసం పీజీఆర్ఎస్ లో పెట్టుకుంటే సోమవారం సాయంత్రం మండల సర్వేయర్ మహబూబ్ ఖాన్, తహసీల్దార్ ఎం సుభద్రలు ఈ విషయం హైకోర్టులో ఉందని సమస్య తేలే వరకు వేచి చూస్తామని అక్కడకు వచ్చి ఆ రైతులతో చెప్పి వెళ్లారు. కానీ ఆ రైతులు గత తహసీల్దార్లు నాగినేని శ్రీనివాసులు, ఈ రమాదేవులు ఇద్దరు పొలం బాటలో రాకపోకలను ఎవరు అడ్డగించడానికి లేదని అప్పట్లో పోలీసులకు ఆదేశించారని గుర్తు చేశారు. గజ్జల రాఘవరెడ్డి తన పొలాన్ని సర్వే నెంబర్ 578లో బాటతో సహా తమకు అమ్మారని రైతు కొండ లక్ష్మణరెడ్డి అన్నారు. గత ఏడాదిగా కుట్రపూరితంగా పార్టీ విభేదాలు మనసులో పెట్టుకుని గజ్జల రాఘవరెడ్డికి ఇక్కడ భూమి లేనప్పటికీ ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. కొండ లక్ష్మణరెడ్డి తమ వద్ద అన్ని ఆధారాలు కొనుగోలు భూమిలోనే తమకు బాట ఉందని దాన్ని తారుమారు చేసేందుకు రాఘవరెడ్డి సమస్యలు సృష్టిస్తున్నాడని తెలిపారు. 20 ఏళ్లుగా పైగా పొలాల్లో రాకపోకలకు బాట ఉంటే ఆ బాటను ఎవరు తొలగించలేరని, ఆపేదానికి హక్కు లేదని చట్టంలో ఉన్నవారు ధిక్కరిస్తున్నారన్నారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఆదేశాలను రాఘవరెడ్డి అవహేళన చేస్తున్నారని ఆరోపించారు. తమకు కోర్టులో తుది తీర్పు వెల్లడయ్యే వరకు తమ భూముల పంటలు వేసుకోవడానికి తెచ్చుకోవడానికి ఆ బాటలో తమకు రక్షణ కల్పించాలని అధికారులను ఆ రైతులు కోరారు. అధికారులు భూమి ఉన్నదని ఉన్నట్లుగా సర్వే రికార్డును ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. సైదాపురం మండలం గిద్దలూరు గ్రామంలో ఉన్న మేమందరం కూడా ఇక్కడ పొలాలు కలిగినటువంటి రైతులము. గత సంవత్సర కాలంగా గజ్జల రాఘవరెడ్డి అతని అనుచరులు 25 ఏళ్ల పైబడి నుంచి మా పెద్దోళ్ళు వాడుతున్నప్పుడు నుండి ఉన్న బాటని ఈరోజు పోనీయకుండా రాజకీయ ఒత్తిళ్ల వల్లనో అధికారిక ఒత్తిళ్ల వల్లనో మమ్మల్ని పోనీయకుండా రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఇతను ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈ విధంగా మమ్మల్ని అడ్డుకుంటే అప్పటి ఎంఆర్ఓ శ్రీనివాసరావు సార్ గారు ఇక్కడికి వచ్చి వెంటనే దాన్ని పరిష్కరించి ఇక్కడ బాట ఉంది, రైతుని ఆపేదానికి లేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందున్న ఎంఆర్ఓ గారు రమాదేవి మేడం గారు ఇక్కడ బాట ఉంది, దీన్ని ఆపేదానికి లేదు అని చెప్పడం జరిగింది. గత సంవత్సరం నుంచి వీళ్ళు ఎన్నిసార్లు మా సాగు పంటను కావచ్చు, వరి పంటను కావచ్చు ఆపి రకరకాలుగా ఇక్కడున్న మమ్మల్ని అందరినీ చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఇంతకీ అతను పొలం ఉన్న వ్యక్తికి ఆ ఏరియాలో సెంటు పొలం కూడా లేకుండానే అతను మా మీద దౌర్జన్యం చేయడం, మా మీద దాడి చేయడం, ఆ దాడిలో భాగంగా మేము సివిల్ కోర్టుని ఆశ్రయించి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చినా కూడా ఆ ఇంజంక్షన్ ఆర్డర్ కూడా వైలేట్ చేసి కోర్టా తొక్క అనే లెక్కలో ఈరోజు అతను మాట్లాడడం జరుగుతుంది. 40 ఏళ్ళు రాజకీయం ఉన్న వ్యక్తి ఈ పొద్దు మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడంటే కనీసం రైతు సమస్యలకి రాజకీయానికి ముడిపెట్టకుండా మమ్మల్ని ఈరోజు రైతుల్ని ఏ కాడికి ఒత్తిడి తెస్తూ మమ్మల్ని పోనివ్వకుండా మా పంట కోసుకొని బయటపడే సందర్భంలో ఎన్ని రకాలుగా హింసించాలని రకాలుగా హింసిస్తున్నాడు. ఈ విషయం మీద ఎస్ఐ గారి దగ్గర నుంచి డీజీపీ గారి వరకు ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నాము. అదేవిధంగా ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మంగళగిరిలో ఉన్న CCLA వరకు కూడా పలుసార్లు విన్నవించుకున్నాము. కలెక్టర్ గారిని కూడా కలుసుకున్నాము. ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఈ లక్ష్మణ్ రెడ్డి అనే మా మామకి 578 సర్వే నెంబర్లో అన్ని రకాల ఎంజాయ్మెంట్ స్కెచ్లు కానీ ఎండార్స్మెంట్లు కానీ పొలం మట్టి దోలడంలో మాకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పి సర్వేయర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఎంఆర్ఓ గారు ఇచ్చిన
బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన మొత్తం రిపోర్ట్ కానీ అన్నీ ఇచ్చినా కూడా అది ఏమాత్రం అతను లెక్క చేయకుండా ఈ పొద్దు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అదేవిధంగా ఈజ్మెంట్ రైట్ యాక్ట్ ప్రకారం 20 ఏళ్ళు పైబడ్డ బాటలో ఒక బాటని ఎవరు తొలగించేదానికి కానీ ఆపేదానికి హక్కు లేదు అనే ఒక లా పాయింట్ ఉన్నా కూడా దాన్ని కూడా ధిక్కరించి ఈరోజు వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మాకు ఈ విషయంలోనే త్వరగా న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాము. ఎన్నిసార్లు సంవత్సర కాలం పాటు అర్జీలు పెట్టుకున్న తర్వాత ఈ రోజు ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి ఈ విషయం కోర్టులో ఉంది, ఈ కోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి సవినయంగా చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సమాధానం ఇంతటితో అయితే అది అలా చెప్పడం కాదు అని మేము భావిస్తా ఉన్నాము. కోర్టులో తేలే వరకు అయినా సరే ఆ బాట గుండా ప్రతి ఒక్కరూ పోవాలి. కోర్టులో అతను తేలిన రోజు దాని కోర్టు ఆర్డర్ని మేము శిరసావహిస్తామని చెప్పి తెలుపుతున్నాము.